ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. మంచిర్యాల జిల్లా మందవరిలో నూతనంగా నిర్మించిన ఎమ్మెల్యే రెండో క్యాంప్ ఆఫీసును ఆయన ప్రారంభించారు. వేద పండితులు మంత్రోచ్చరణల మధ్య ప్రత్యేక పూజలు చేశారు. కార్యక్రమంలో స్థానిక కాంగ్రెస్ పార్టీ లీడర్లు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. ఇక మందమరి, రామకృష్ణాపూర్, క్యాతనపల్లి ప్రాంతాల్లోని ప్రజల తమ సమస్యలు తెలిపేందుకు వీలుగా నూతన భవనాన్ని ప్రారంభించినట్లు తెలిపారు ఎమ్మెల్యే వివేక్. ఈరోజు చెన్నూరు నియోజకవర్గంలో జైపూర్ చెన్నూరులో ఈ భూభారత్ పోర్టల్ ప్రారంభం కాబోతుంది. ప్రజలందరూ కూడా ఏదైతే భూమి మీద వివాదాలు ఉన్నాయో, భూమి మీద కేసులు ఉన్నాయో ఇవన్నీ కూడా ఈ ఒకటే ఒక పరిష్కారము, అది భూభారత్ పోర్టల్. దీంట్లో ప్రత్యేకంగా ఇష్టం వచ్చినట్టు ఎవరైనా సబ్ రిజిస్ట్రేషన్స్, ఇతర సైట్ రిజిస్ట్రేషన్స్ ఇవన్నీ కూడా ఉండదు. ఎందుకంటే పోర్టల్లో వెళ్ళినప్పుడు ఎవరు పట్టేదారు, ఎవరు అమ్ముతున్నారు అది ఇమ్మీడియట్లీ అక్కడే మ్యూటేషన్ అయిపోతుంది. సో ఈ ఏదైతే దేశవ్యాప్తంగా ప్రత్యేకంగా తెలంగాణలో ఏదైతే భూ వివాదాలు ఉన్నాయో అవన్నీ కూడా తక్కువ అవుతాయి. ప్రత్యేకంగా బీద ప్రజలు ఎవరైతే పోలీస్ స్టేషన్కి పోవాలో, ప్రొటెక్షన్కి, కలెక్టర్ దగ్గర పోవాలో, ఆర్డీఓ దగ్గర పోవాలో, ఎంఆర్ఓ దగ్గర పోవాలో వీళ్ళందరూ కూడా తిరిగి వీళ్ళందరికీ చాలా ఇబ్బందులు ఉంటాయి. అందు గురించి ఈ భూభారత్ పోర్టల్ ద్వారా ఎవరైతే నిజమైన పట్టేదారు ఉన్నాడో, ఎవరైతే నిజమైన వ్యక్తి అమ్ముతున్నాడో, ఈ వీడియో రికార్డింగు ఇవన్నీ కూడా ఈ భూభారత్లో ఉంటుంది. సో ప్రజలందరూ కూడా ఈ భూభారత్ పోర్టల్ని ఉపయోగించుకోవాలి. టీఆర్ఎస్ ప్రభుత్వంలో వేలాది ఎకరాలు స్వాధీనం చేసుకునే పరిస్థితి మీ అందరు తెలిసే ఉంది. ఈడీ కూడా రేడ్ చేసి ఇక్కడ ఈ ప్రొహిబిటెడ్ కేసెస్లో పైసలు తీసుకొని దాని తర్వాత ప్రొహిబిటెడ్ తీసేయడం ఇవన్నీ కూడా ఆల్రెడీ ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది. ఈ త్వరలోనే ఈ ఇన్వెస్టిగేషన్ పూర్తి కావాలని చెప్పి కోరుతున్నాం. ఎంపీ గారు మొన్న పార్లమెంట్ సెషన్లో కూడా మంచి విషయం, ఎందుకంటే రిటైర్డ్ కార్మికులు చాలాసార్లు నేను కూడా ఎంపీగా ఉన్నప్పుడు నాకు వాళ్ళు రిప్రజెంట్ చేయడం జరిగింది. నేను ఢిల్లీలో మాట్లాడినప్పుడు కూడా ఇదే అన్నారు, కార్పస్ ఫండ్లో సరిగా నిధులు లేవని చెప్పి ఆ రోజులలో చెప్పడం జరిగింది. కానీ ఎంపీ వంశీ గారు పార్లమెంట్లో గలమెత్తి మళ్ళీ కిషన్ రెడ్డి గారితో చర్చించి దీంట్లో ఏదో ఒకటి చేయాలి అని చెప్పి చాలాసార్లు పార్లమెంట్లో మాట్లాడడం జరిగింది. తర్వాత సింగరేణి సంస్థతో కూడా మీరు రిటైర్డ్ కార్మికులకు ఏదైతే వారికి ఫెసిలిటీస్ కల్పించాలో, ఈ పెన్షన్ ద్వారా మీకు ఎక్కువ కాంట్రిబ్యూషన్ చేస్తే బాగుంటుందని చెప్పి కూడా వారి పైన ఒత్తిడి తీసుకురావడం జరిగింది. దాని ప్రకారంగానే ఈరోజు 140 కోట్ల రూపాయలు పెన్షన్ ఫండ్ వస్తున్నాయంటే నిజంగానే 70,000 రిటైర్డ్ కార్మికులు ఎవరైతే మన తెలంగాణలో ఉన్నారో అందరికీ కూడా ఉపయోగపడుతుంది. దీంతోనే కాదు, మా ఎంపీ గారు నిన్న మాట్లాడేటప్పుడు ఇదే అన్నారు, వీళ్ళందరికీ కూడా 10,000 పెన్షన్ వచ్చే వరకు నా పోరాటం కొనసాగుతుందని చెప్పి వారు చెప్పినారు. వారికి అభినందనలు చెప్పాలి. ఇంకొక విషయము, దాంతోపాటు రిటైర్డ్ ఎంప్లాయీస్ అందరూ కూడా వారికి మెడికల్ బెనిఫిట్స్లో 8 లక్షలు వస్తుంది. వారు ఒక 6 నెలల క్రితం డిమాండ్ చేస్తారు, సార్ ఇది 8 లక్షలు 10 లక్షలు చేయాలని చెప్పి వారు డిమాండ్ చేయడం జరిగింది. నేను అప్పుడు బట్టి విక్రమార్క గారు, ముఖ్యమంత్రి గారు వీళ్ళందరూ ఉన్నప్పుడు కూడా ఆ సమావేశంలో ఎప్పుడైతే సింగరేణి సంస్థ 1 లక్ష రూపాయలు ఐఏఎస్ ఐపీఎస్ వారు ఎవరైతే పాస్ అయినారో ప్రిలిమినరీస్, వారికి ఆ సమయంలో ఉప ముఖ్యమంత్రి గారికి చెప్పడం జరిగింది, మీరు ఇది 10 లక్షలు చేయాలంటే వారు కూడా అనౌన్స్ చేశారు. నేను ఇదే కోరుతున్నాను, సింగరేణి సంస్థకు ఇమ్మీడియట్లీ ఈ హెల్త్ బెనిఫిట్స్ 10 లక్షల వరకు తీసుకెళ్తే రిటైర్డ్ కార్మికులకు ఉపయోగపడుతుందని చెప్పి మళ్ళొకసారి వారికి విజ్ఞప్తి చేస్తాను.